Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss SSC CGL notification details. Okay. So basically మనకి SSC అనుకున్న ప్రకారం మనకి జూన్ 9th నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్లో పెద్దగా చేంజెస్ ఏం చేయలేదు. లాస్ట్ నోటిఫికేషన్స్ వాటికి సిలబస్ కానీ వాటిని కొన్ని చేంజెస్ ఉన్నాయి. కొన్ని థింగ్స్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి ఉన్నాయి. మీరు ఫ్రెష్గా రాసే అభ్యర్థులు అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ ముందు మీరు 1 or 2-3 టైమ్స్ రాసిన అభ్యర్థులు అవ్వచ్చు. బట్ కొన్ని థింగ్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వాటి గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ మనకి మొదట ఏం చెప్తుందంటే ఎప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో జూన్ 9th నుంచి జూలై 4th వరకు మీరు అప్లై చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ లాస్ట్ డేటు జూలై 4th, అంటే రాత్రి 11 లోపల మీరు అప్లై చేసేయాలి. అదే మీరు పేమెంట్ మరుసటి రోజు వరకు ఇచ్చారు జూలై 5th. సో జూలై 5th కల్లా మీరు అంతను కంప్లీట్ చేసేయాలి. ఓకే. తర్వాత మనకి ఈ కరెక్షన్ విండో అనేది ఉంటుంది. కరెక్షన్ విండో ఎప్పుడంటే జూలై 9 నుంచి జూలై 11 వరకు, అంటే 3 రోజులు ఇస్తాడు. కానీ చాలామంది ఈ కరెక్షన్ విండోని వాడుకోకుండానే చూసుకోండి. ఎందుకంటే అనవసరంగా, అంటే ఈ కరెక్షన్ విండోలో ఏం చెప్తారంటే మీరు అనుకోకుండా మీ పేరు తప్పు రాయొచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు రాయొచ్చు, ఏవైనా కొన్ని థింగ్స్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు అనమాట. ఆ మోడిఫై చేయడానికి ఒకసారి చేయడానికి 200 రూపాయలు తీసుకుంటాడు. ఓకే. అదే మీరు మోడిఫై చేసిన అప్లికేషన్లో మళ్ళీ అనుకోకుండా మళ్ళీ ఇంకో తప్పు చేశారు, అప్పుడు మళ్ళీ దాన్ని మోడిఫై చేయాలంటే మళ్ళీ 500 రూపాయలు తీసుకుంటారు. అందుకని వీలైనంత వరకు మోడిఫై చేసుకోకుండా ఎగ్జామ్ అప్లై చేసినప్పుడే కొంచెం ప్రతి డీటెయిల్స్ కరెక్ట్గా పెట్టామా లేదా అని చూసుకొని ఒకసారి ప్రివ్యూ చూసి మీరు పెట్టిన డీటెయిల్స్ అప్పుడు మీరు అప్లై ఓకే కొట్టండి, సబ్మిట్ కొట్టండి. అంతవరకు చేసుకోవద్దు. ఓకే. నెక్స్ట్ టైర్ 1 ఎగ్జామ్ డీటెయిల్స్ ఇచ్చాడు. టైర్ 1 అనేది ఆగస్ట్ 13th నుంచి ఆగస్ట్ 30 వరకు ఉంటుందని చెప్పాడు. నెక్స్ట్ అదే టైర్ 2 గురించి మాట్లాడుకుంటే డిసెంబర్లో ఉంటుంది అని చెప్పాడు. ఓకే. సో కాబట్టి మీరు ఈ అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చాడు, దానికి చేసుకోండి. ఓకే. కంగారు పడద్దు, మీరు సరిగ్గా అప్లై చేసుకోండి. కొంచెం అప్లై చేసే ముందు డీటెయిల్స్ అన్ని తెలుసుకోండి, అంతకుమించి ఏం లేదు. ఓకే. సో నౌ కమింగ్ టు ద డీటెయిల్స్. సో ఫస్ట్ పోస్ట్. సో ప్రతిసారి మనకి ఎస్ఎస్సిలో ఒక 30-40 పోస్టులు ఉంటాయన్నమాట. అన్ని పోస్టులకి వేకెన్సీస్ ఉండవు. కొన్ని పోస్ట్కి వేకెన్సీస్ ఉండవు. ఓకే. కొన్ని పోస్ట్కి వేకెన్సీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటిని మాత్రమే ఈసారి మనకి చెప్పాడనమాట. చూడండి, ఫాలోయింగ్ ఆర్ ద లైక్లీ పోస్ట్ దట్ విల్ బి ఫిల్డ్ అప్ త్రూ దిస్ ఎగ్జామినేషన్. సో మనకి ఫస్ట్ లెవెల్ 7 చూసుకుంటే, అంటే బేసిక్ పే 44,900 to 1,42,400 ఈజ్ బేసిక్ పే. ఈ బేసిక్ పే కేటగిరీలో ఉన్న జాబ్స్ అన్ని కూడా ఇచ్చాడు. ఏఎస్ఓ ఇన్ సిఎస్ఎస్ అండ్ ఏఎస్ఓ ఇన్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఏఎస్ఓ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ ఏఎఫ్హెచ్క్యూ అండ్ మైటీ అండ్ అదర్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. సో ఇవన్నీ కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అంటారు. ఓకే. ఏఎస్ఓ. నెక్స్ట్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ సిబిడిటి. నెక్స్ట్ సిబిఐసిలో ఎక్సైజ్ ఇన్స్పెక్టరు, ప్రివెంటివ్ ఆఫీసరు, ఎగ్జామినరు. అలానే ఏఈఓ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఇన్ ఈడి, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, అండ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐ, అండ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, అండ్ ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఎన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్. అండ్ కొత్తగా ఒక పోస్ట్ వచ్చింది చూడండి, సెక్షన్ హెడ్ ఇన్ డిజిఎఫ్టి. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ సెక్షన్ హెడ్, ఇది ఒక పోస్టు ఈసారి మనకి వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది అండర్ లెవెల్ 7. అలానే లెవెల్ 6లో చూసుకుంటే, అంటే బేసిక్ పే 35,400 to 1,12,400. సో వీటిలో చూసుకుంటే మనకి ఏఎస్ఓ ఇన్ అదర్ మినిస్ట్రీస్, అంటే ఓకే, అవి లెవెల్ 6వి, అంటే ఇందాక మనం చెప్పుకున్నవి లెవెల్ 7, దాని కింద కేటగిరీ లెవెల్ 6. నెక్స్ట్ లాస్ట్ టైం కూడా ఉన్నాయి మనకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇన్ సిబిఐసి. సో ఈ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఏం లేదమ్మా, ట్యాక్స్ అసిస్టెంట్ కన్నా నెక్స్ట్ ప్రమోషన్ అనమాట ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్. ఈ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ యొక్క నెక్స్ట్ ప్రమోషన్ అనేది ఇన్స్పెక్టర్ ఇన్ సిబిఐసి అనమాట. ఓకే. లైక్ అది ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, లేకపోతే ప్రివెంటివ్ ఆఫీసర్ అవ్వచ్చు, ఎగ్జామినర్ అవ్వచ్చు, ఏవైనా కూడా. ఓకే. నెక్స్ట్ ఈ రీసెర్చ్ అసిస్టెంట్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఎన్హెచ్ఆర్సి. నెక్స్ట్ డివిజనల్ అకౌంటెంట్ ఇన్ ఆఫీసెస్ అండర్ సిఎండ్ఏజీ, అండ్ ఎస్ఐ ఇన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అండ్ ఎస్ఐ ఇన్ ఎన్సిబి, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.
సో వీటితో పాటుగా మనకి జేఎస్ఓ అండ్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్, ఇవన్నీ మీకు అందరికీ తెలిసిందే. అంటే ఆల్రెడీ లాస్ట్ నోటిఫికేషన్ ఐడియా ఉన్న వాళ్ళకి ఇదేమీ కొత్త కాదు. బట్ వీటికి టైర్ 2లో వేరే పేపర్ రాయాల్సి వస్తుంది. ఓకే, అండ్ బోత్ దీస్ పోస్ట్ ఆర్ కమ్స్ అండర్ పే లెవెల్ 6. ఓకే, నెక్స్ట్ సిబిడిటిలో ఆఫీస్ సూపరింటెండెంట్, ఇది ఒకటి కొత్త పోస్ట్ వచ్చింది. సిబిడిటి అంటే డైరెక్ట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ లోని ఆఫీస్ సూపరింటెండెంట్ అనే పోస్ట్ అనేది రీసెంట్ గా మనకి యాడ్ చేయడం జరిగింది. సో దీంట్లో కూడా ఈసారి వేకెన్సీస్ ఉన్నాయి. సో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి అనేది టాక్. నెక్స్ట్ లెవెల్ 5. లెవెల్ 5 అంటే ఏంటంటే 29,200 to 92,300 బేసిక్ పే. సో దాంట్లో మనకి ఆడిటర్ ఇన్ సిఎండ్ఏజీ అండ్ సిజిడిఏ అండ్ అదర్ మినిస్ట్రీస్, అండ్ అకౌంటెంట్ ఇన్ ఆఫీసెస్ అండర్ సిఎండ్ఏజీ అండ్ సిజిఏ, దట్ ఈస్ కంట్రోల్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ అండ్ అదర్ మినిస్ట్రీస్. ఇవి మాత్రమే ఈసారి మనకి లెవెల్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ పే లెవెల్ 4. సో కమ్స్ అండర్ బేసిక్ పే 25,500 to 81,100. దీంట్లో మనకి ఎక్కువ పోస్ట్ ఎక్కువ కూడాను మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, నెక్స్ట్ ట్యాక్స్ అసిస్టెంట్ ఇన్ సిబిడిటి అండ్ సిబిఐసి, ఇవి ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ యూడిసి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, దట్ ఈస్ ఎస్ఎస్సి అంటాం మనం. నెక్స్ట్ ఎస్సిఐఏ అంటే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. ఓకే, సో దేంట్లో ఉన్నాయో వాటికి సంబంధించిన మినిస్ట్రీస్ ఉన్నాయి. ఓకే, సో ఈసారి మనకి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఉంటుంది బిఆర్ఓ, సో వాటిలోంచి అయితే జాబ్స్ ఏమి ప్రజెంట్ లేవు. ఓకే, సో వాటికి మాత్రం ఓన్లీ మేల్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అవన్నీ మనం నోటిఫికేషన్లో ఇంకొంచెం క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ జాబ్స్ మాత్రం అంటే 37 జాబ్స్ ఈసారి మనకి నోటిఫై చేశాడు. వీటిలోంచి మాత్రమే మనకి వేకెన్సీస్ అనేవి ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే టైర్ 2 అయిపోయాక వాడు పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోమని చెప్పేటప్పుడు మీకు వేకెన్సీస్ క్లియర్గా ఇస్తాడు. అంటే ప్రెజెంట్ మనకి ఉన్న వేకెన్సీస్ ఏంటంటే ఓవరాల్గా వాడు చెప్పిన వేకెన్సీస్ 14,582 వేకెన్సీస్ చెప్పాడు. సో దీస్ ఆర్ టెంటేటివ్ వేకెన్సీస్. ఓకే, తర్వాత మీకు క్యాండిడేట్స్ దాంట్లోని టెంటేటివ్ వేకెన్సీ పెడతాడు మెయిన్ వెబ్సైట్లో, ఎస్ఎస్సి వెబ్సైట్లో. అప్పుడు మీకు ఏంటంటే జోనల్ వైజ్, స్టేట్ వైజ్ కాకుండా మొత్తం ఓవరాల్ వేకెన్సీస్ అనేది దాంట్లో ఉంటుంది. సో మీకు మీ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, సో మీ యొక్క మార్క్స్కి మీ యొక్క ర్యాంక్కి ఏమైనా వస్తుందా అనే ఐడియా ప్రకారం మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా క్లియర్గా ఈసారి ఒకటి మెన్షన్ చేశాడు, క్యాండిడేట్స్ విత్ డిజబిలిటీ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ది పోస్ట్ ఇన్ సిబిడిటి. సో అది ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ట్యాక్స్ అసిస్టెంట్ అవ్వచ్చు, ఈ జాబ్స్కి మాత్రం మీరు ఖచ్చితంగా ఈ డిజబిలిటీ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ ఉంటే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ వేకెన్సీస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ రిజర్వ్ ఫర్ ఓన్లీ గ్రూప్ సి పోస్ట్. చాలా మందికి తెలియదు ఈ ఎక్స్ సర్వీస్ మెన్ పోస్ట్ అనేది అన్నిటికీ ఉండదు అనమాట, ఓన్లీ గ్రూప్ సి. మరి అలాంటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్కి ఉంటుందా అంటే ఎస్, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కమ్స్ అండర్ గ్రూప్ సి. కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దోస్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్. ఇన్స్పెక్టర్ కేటగిరీలో దానికి ఒకదానికి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, రిజర్వేషన్ పరంగా అయితే అంటే వాళ్ళ ఈఎస్ఎం కేటగిరీ కింద ఉంటాయి. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద వేకెన్సీస్ ఇఫ్ ఎనీ రిపోర్టెడ్. చూసారా, ఇక్కడ బేసిక్గా ఈసారి మనకి ఈ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ లేదు. సో ఎప్పుడైనా కూడా మీకు దీంట్లో కనుక వేకెన్సీస్ ఉంటే మాత్రం మేల్స్ మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ ఏజ్ లిమిట్కి వచ్చేసరికి చూడండి, ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ August 1, 2025. సో 2025 కల్లా కూడాను మీరు ఏ పోస్ట్కి అయితే 18 to 27 ఉందో అంటే మీరు అప్పటి 27 లోపల ఉండాలి, 20 to 30 అయితే 30 లోపల ఉండాలి, 18 to 30 అయితే 30 లోపలే, 32 years వరకు ఏజ్ లిమిట్ ఉన్నది వాటికి 32 years లోపు మీరు August 1కి ఆ ఏజ్ లిమిట్ అనేది అది క్రూషియల్ డేట్ అనమాట. అప్పటికల్లా మీరు 32 years లోపల లేకపోతే 30 years లోపల ఉండాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే మీరు జనరల్ కేటగిరీ కింద మీరు ఈ జాబ్స్ అప్లై చేయలేరు. మేబీ మీకు గనక అదర్ కేటగిరీ ఉంటే మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అయితే వాళ్ళకి 10 years వరకును కేటగిరీ వైజ్ ఉంటుంది. అలానే ఓబీసీ వాళ్ళకి 13, ఎస్సీ అంటే ఇందాక మనం పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ జనరల్ వాళ్ళకి అయితే 10, ఓబీసీ అయితే 13, ఎస్సీ ఎస్టీ అయితే 15, ఈఎస్ఎం అయితే 3 years. ఓకే, ఇట్లా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది చాలా తక్కువ మందికి తెలుసు, ఏజ్ రిలాక్సేషన్ ఆర్ అడిషనల్ పర్మిసిబుల్ రిలాక్సేషన్ ఇన్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ గ్రూప్ సి పోస్ట్. గ్రూప్ 3 పోస్ట్లోని అప్పర్ ఏజ్ లిమిట్ కొన్ని సర్వీసెస్కి ఉంటుంది. వాటికి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ ఎంప్లాయీస్ హూ హ్యావ్ రెండర్డ్ నాట్ లెస్ దాన్ 3 years,
రెగ్యులర్ అండ్ కంటిన్యూస్ సర్వీస్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడైతే ఉందో అప్పటికల్లను వాళ్ళు 3 years రెగ్యులర్ కంటిన్యూస్ సర్వీస్ చేసి ఉండాలి. వాళ్ళు 40 years వరకు ఈ గ్రూప్ సి పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. అదే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అనుకోండి, వాళ్ళు 45 వరకు చేసుకోవచ్చు. విడో ఆర్ డివర్స్డ్ విమెన్ వాళ్ళు అనుకోండి అప్ టు 35 వరకు చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే విడో డివర్స్డ్ ఎవరు ఉంటే 40 years వరకు వాళ్ళు రాసుకోవచ్చు. ఇట్లా మనకి కొన్ని రిజర్వేషన్ కొన్ని కేటగిరీస్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇవి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. నెక్స్ట్, మీరు ఈఎస్ఎం అయితే మాత్రం ఈ నోటిఫికేషన్లో కొన్ని క్లియర్ డీటెయిల్స్ ఇచ్చాడు. అంటే ఈఎస్ఎం అంటే ఎవరు, వాళ్ళ సర్వీస్ గురించి క్లియర్గా తెలుసుకొని మీరు పెట్టండి. ఓకే, ఈవెన్ మన వీడియోనే కాదు, మొత్తం మీకు యూట్యూబ్లో ఎవరైనా కూడా నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ మీరు మీ యొక్క కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ నోటిఫికేషన్లో క్లియర్గా చదువుకోండి. ఓకే, సో ఎవరో ఏదో చెప్పారు యూట్యూబరు వాడిని నమ్మేసి మీరు పెట్టడం కాదు. డెఫినెట్గా మీకు సంబంధించిన కేటగిరీ వైజ్ ఏ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ని ఒకసారి చదువుకొని మీరు ఓకే అయితేనే అప్పుడు పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు మీకు ఎవరైతే చెప్తారో యూట్యూబర్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ చేసిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి తెలుసుకొని కనుక్కొని పెట్టండి. బట్ మీకు మీరుగా ఒకసారి చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ అండ్ ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్. మనకి సర్టిఫికేట్స్ గురించి ఆల్రెడీ ఎనెక్సర్లో ఇస్తాడు, కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే క్రూషియల్ డేట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ క్రూషియల్ డేట్ లోపల మనం ఆ సర్టిఫికేట్స్ని మనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు మనకి క్రూషియల్ డేట్ ఎప్పుడు కూడా ఇక్కడ ఏ విధంగా చెప్తారంటే చూడండి, ఒక నిమిషం. సో క్రూషియల్ డేట్ ఈజ్ లాస్ట్ డేట్ ఆఫ్ అంటే మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది కదా, దట్ ఈస్ ద క్రూషియల్ డేట్. అప్పటికల్లా మీరు ఆ కేటగిరీ అని మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు మీరు అప్లై చేస్తారు, ఇప్పుడు మీ దగ్గర సర్టిఫికేట్ లేదు. ఓకే, మీరు రేపు పొద్దున్న ఎప్పుడు ఆగస్టులోనో సెప్టెంబర్లోనో అప్లై చేసుకున్నారు, రిజల్ట్ వచ్చింది, మీరు సపోజ్ ఓబీసీ కాదు, ఆ ఓబీసీఏ కానీ ఓబీసీ సర్టిఫికేట్ ఇప్పుడు లేదు. ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఆగస్టులోనో సెప్టెంబర్లోనే అప్లై చేశారు. ఎగ్జామ్ ఎలాగో డిసెంబర్లో మెయిన్స్ కదా అని మీరు ఆగస్ట్ సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు. మీకు సెప్టెంబర్లోనో అక్టోబర్లో మీకు సర్టిఫికేట్ వచ్చేసింది. ఓకే, రేపు పొద్దున్న మీరు వెళ్ళారు, ఎగ్జామ్ క్లియర్ అయింది, యూజర్ డిపార్ట్మెంట్లో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసినప్పుడు మీ సర్టిఫికేట్ దగ్గర సర్టిఫికేట్ డేటు ఏ సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో ఉందనుకోండి. ఓకే, అలా ఉంటే మీరు ఓబీసీ కింద తీసుకోరు. ఎందుకంటే ఎగ్జామ్ అప్లై చేసే టైంకి మీ దగ్గర సర్టిఫికేట్ విత్ ఆ డేట్ లోపల ఉండాలి. ఓకే, మీరు ఓబీసీ అయితే నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్తో పాటు ఉండాలి. మీరు సపోజ్ ఈఎస్ఎం అయితే ఎక్స్ సర్వీస్ మెన్ది, లేకపోతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్, వీటి గురించి ఉండాలి. లేకపోతే ఏమవుద్దంటే లాస్ట్ టైం అంటే ముందంతా ఎలా ఉండేదంటే మనం ఓబీసీ సర్టిఫికేట్ని కనుక చూపించలేని పక్షాన మనల్ని జనరల్ క్యాండిడేట్గా చూపించేవాళ్ళు, జనరల్ కేటగిరీలో తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇక్కడ అందుకనే చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, క్యాండిడేట్ ఎక్స్ filled OBC in his application form. However, during document verification by the indenting department or organization, he is unable to produce the valid OBC certificate. In such scenario, candidature of X will be cancelled by the indenting department or organization. చూసారా, ఇక్కడ క్యాన్సిల్ చేస్తారు. అంటే మీకు ఇంకా జాబ్ రాదు. సార్ నాకు ఓబీసీ కేటగిరీ కాదు, నాకు జనరల్ కేటగిరీలో ఇవ్వండి అంటే లేదనమాట. ఓకే, మీరు ఓబీసీ కేటగిరీలో కనుక సెలెక్ట్ అయ్యి ఉంటే మీరు ఓబీసీ సర్టిఫికేట్ని, వ్యాలిడ్ ఓబీసీ సర్టిఫికేట్ని కనుక ప్రొవైడ్ చేసి ఉండాలి. చేయకపోతే మాత్రం మీ క్యాండిడేచర్ అనేది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. అది ఓబీసీ అవ్వచ్చు, లేకపోతే మీరు ఫర్ సపోజ్ ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు సెలెక్ట్ అయ్యారు, మీరు అక్కడికి వెళ్ళినప్పటికీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూపించలేకపోయారు. ఓకే, లైక్ ఇది చూడండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ది మస్ట్ ఎన్ష్యూర్ he possess income and asset certificate valid for the financial year 25-26 issued on the basis of income for the financial year 24-25. సో అలా ఇష్యూ చేసింది ఉండాలి, లేదంటే వాళ్ళ క్యాండిడేచర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, చాలా క్లియర్గా ఇక్కడ 6.4లో మెన్షన్ చేశాడు. క్రూషియల్ డేట్ ఫర్ క్లెయిమ్ ఆఫ్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఓబీసీ ఆర్ పీడబ్ల్యూబీడీ ఆర్ ఈఎస్ఎం స్టాటస్ ఫర్ ఎనీ అదర్ బెనిఫిట్ లైక్ ఫీ కన్సెషన్, రిజర్వేషన్, ఏజ్ రిలాక్సేషన్ where not specified otherwise will be the closing date for receipt of the ఆన్లైన్ అప్లికేషన్. అంటే July 5th అనుకోండి. ఓకే, సో అప్పటికల్లా మీది అయిపోవాలి. నెక్స్ట్, ఏ పర్సన్
seeking appointment on the basis of reservation of to OBC must ensure that he does not fall in creamy layer. Creamy layer, non-creamy layer certificate undali. If they comes under creamy layer, then definitely their candidature is general candidature. General candidate కింద వాళ్ళని పరిగణించబడడం జరుగుతుంది. Okay, the layer on the crucial date, that is the closing date of application. The applicants of OBC category who are not covered under creamy layer in terms of standing instructions of Government of India seeking age relaxation shall invariably submit the requisite certificate as per the format. ఎన్ఎక్స్ఆర్లో మనకి ఫార్మేట్స్ అనేవి ఉంటాయి, ఓబీసీది, ఎస్సీ, ఎస్టీ, దాని పరంగా. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ, ద కమిషన్ విల్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ క్యాండిడేట్స్ ప్రొడ్యూసింగ్ ఓబీసీ సర్టిఫికేట్ issued within the crucial or cutoff date. The candidature of OBC candidate will remain provisional subject to verification of his or her claim by the appointing authority. అంటే ఎస్ఎస్సి మీకేమి మీకు మీరు ఖచ్చితంగా ఈ లోపులే పెట్టండి ఓబీసీ సర్టిఫికెట్ని అని చెప్పదు. మీరు పాత ఓబీసీ సర్టిఫికెట్ అయినా చూపించవచ్చు మీరు ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు, లేకపోతే ఎస్ఎస్సి దగ్గర. కానీ మీ క్యాండిడేచర్ అనేది ఎవరైతే అపాయింటింగ్ అథారిటీ, ఫర్ సపోజ్ మీరు వైజాగ్ జోన్లోనో లేకపోతే ఎక్కడో సెలెక్ట్ అయ్యారు, ఆ అపాయింటింగ్ అథారిటీ ఏదైతే ఉంటుందో, వైజాగ్ కస్టమ్సో లేకపోతే ముంబై కస్టమ్సో లేకపోతే ఏ అథారిటీ అయితే అదే, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. అంతవరకును మీరు ఓబీసీ ఇచ్చారు, మీరు ప్రొవిజనల్ అని చెప్పేస్తారు. ఓకే, మీరు ఓబీసీ సెలెక్ట్ అయిపోయారని చెప్తారు. ఓకే, అక్కడికి వెళ్ళాక మాత్రం వాళ్ళు క్రూషియల్ డేట్లో ఉందా లేదా, క్రూషియల్ డేట్లో లేకపోయినా ఇవ్వచ్చా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే, నెక్స్ట్ అలానే ఈడబ్ల్యూఎస్ కానీ ఏదైనా కూడా అలానే ఉంటుంది. నెక్స్ట్ స్క్రైబ్ గురించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సో మీరు కనుక స్క్రైబ్ కావాల్సిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ని ఒకసారి చదవండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. సో మనకి ఇక్కడ 3 types ఆఫ్ పోస్ట్ ఉంటాయి మనకి, మన ఎస్ఎస్సి గురించి మాట్లాడుకుంటే. ఒకటి జేఎస్ఓ, ఇంకోటి స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, ఇంకోటి రిమైనింగ్ పోస్ట్. ఓకే, జేఎస్ఓకి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎట్ 12th స్టాండర్డ్ లెవెల్. సో 12thలో ఖచ్చితంగా మీరు ఎంపీసీ తీసిన వాళ్ళు కానీ, ఓకే, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉండాలన్నమాట, దాంట్లో 60% మార్క్స్ ఉండాలి. లేదు, డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ యాజ్ డిగ్రీ లెవెల్, అంటే డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా మీరు జేఎస్ఓకి ఎలిజిబుల్. అలానే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 గురించి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఫ్రమ్ ద యూనివర్సిటీ and the candidate should have studied the subject of statistics at degree level in part 1, part 2 and part 3 or in all the 6 semesters of 3-year degree course and not simply a paper in any part of the degree or 6 semesters at degree level. ఇందాక మనం ఏం చెప్పాం, ఈ జేఎస్ఓకి ఏంటి అంటే ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే చాలు, కానీ ఈ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి అట్లా కాదు. ఓకే, మొత్తం 6 సెమిస్టర్స్లోనైనా ఉండాలి, లేదంటే మినిమం part 1, part 2, part 3 అంటే 3 సెమిస్టర్స్లోనే ఉండాలి. అలా ఉంటేనే మీరు స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్కి ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ పోస్ట్ అన్నిటికీ కూడాను డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, ఏ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ అప్లై చెప్పాడు, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అపియర్డ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ కెన్ ఆల్సో అప్లై, హౌఎవర్ దే మస్ట్ పొజెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ August 1st, 2025. సో బేసిక్గా మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, జూన్లో వచ్చింది. మీకు ఇప్పుడు జూన్లోనే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనుకుందాం. ఓకే, ఫైనల్ ఇయర్ అంటే ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, మీకు జూన్లో ఎగ్జామ్స్ అవుతాయి. ఆగస్ట్ ఫస్ట్కి మీకు డిగ్రీ అయిపోతుంది, లేకపోతే August 1st రిజల్ట్ వచ్చేస్తుంది, డిగ్రీ చేతికి వస్తుంది అంటే మీరు అప్లై చేయొచ్చు. ఓకే, అర్థమైందా? లేకపోతే అప్లై చేయడానికి లేదు. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, హౌ టు అప్లై, ఎలా అప్లై చేయాలి. ఈసారి కొత్తగా మనకి ఏంటంటే ఎప్పుడు మీకు అందరికీ తెలిసింది ssc.gov.inలో మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్ అది లింక్ ఓపెన్ అవుతుంది, దాని ద్వారా మనం పెట్టుకోవాలి. అంటే బట్ ముందు మీరు ఓటీఆర్ 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 1 time రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే మీరు ఎస్ఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామ్కైనా అప్లై చేయడానికి పాసిబుల్ అవుతుంది. అది జనరల్గా ఇప్పుడు. ఈసారి ఏంటంటే మై ఎస్ఎస్సి అనే ఒక మొబైల్ అప్లికేషన్ కూడాను ఈసారి మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ మొబైల్ అప్లికేషన్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది. సో
అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాని యొక్క డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఎన్ఎక్సెట్ 3 అండ్ 4లో ఇవ్వడం జరిగింది. ఓకే. సో స్టిల్ మొబైల్ అప్లికేషన్ ఉన్నా చాలా మంది కొంచెం డౌట్ పడతారు కాబట్టి మీరు వెబ్సైట్ ద్వారా వెళ్ళినా పర్వాలేదు. ఓకే. నెక్స్ట్ అయితే ఈసారి అందరికీ లాస్ట్ టైం కూడా ఈ మధ్యన చాలా వీడియోస్ కూడా వచ్చాయి. ఈవెన్ నోటీస్ కూడా ఇచ్చాడు ఎస్ఎస్సి వాడు. ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ అనేది పెట్టుకోవాలి. ఈజ్ ఇట్ మ్యాండేటరీ అంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ అడ్వైజబుల్. ఓకే, అడ్వైజబుల్ అంటే చేసుకోవడం మంచిది. చేసుకోకపోతే మేము ఎగ్జామ్ రాయడానికి వీలు లేదంటే లేదు, రాయొచ్చు. ఓకే, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ వల్ల వాడు 2 ప్లస్ పాయింట్లు చెప్పాడు ఎస్ఎస్సి వాడు. సో ఆ ప్లస్ పాయింట్స్ కోసం మీరు పెట్టుకోండి. లేదు అనుకోండి పర్వాలేదు, మీరేం ఎగ్జామ్ రాయకుండా అయిపోరు, రాసుకోవచ్చు. అదేంటని చూద్దాం మనం. ఓకే, the applications of the candidates who opt for Aadhaar authentication will not be rejected. చూడండి ఈ పాయింట్ చూడండి, will not be rejected on the ground that the photograph or signature uploaded by the candidate are not as per the prescribed standards. మీరు గనక ఆధార్ అథెంటికేషన్ గనక చేసుకుంటే మీ యొక్క ఫోటో కొంచెం బ్లర్ ఉన్నా, మీ యొక్క ఫోటో లేకపోతే మీ యొక్క సిగ్నేచర్ కొంచెం అటు ఇటు ఉన్నా, ఓకే, రేపొద్దున ఎగ్జామ్లో మిమ్మల్ని బయటికి పంపించారు. అదొకటి చెప్పాడు అంతే. ఓకే, నెక్స్ట్ ఇంకోటి క్లియర్గా చెప్తున్నాడు, అప్లై చేసేటప్పుడు మీరు ఏదో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలా తీసి ఎప్పుడుదో పెట్టుకోవడం అలా కాదనమాట. ఈసారి అంటే లాస్ట్ టైం నుంచి చేశాడు. ఏంటి అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఫోటో అప్లోడ్ చేసే టైంలో మీరు పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అడగడనమాట. డైరెక్ట్గా మీరు ఆ మూమెంట్లో ఎలా ఉన్నారో అది ఫోటో తీసుకుంటాడు. కాబట్టి మీరు ఆ మూమెంట్లో ఉండేటప్పుడు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఓకే, ఎక్కడ అంటే ఇప్పుడు ఏదో ఎక్కడో ఉంది బయట ఎక్కడో ఉన్నప్పుడు అప్లై చేయడం అట్లా కాదు. ఒక క్లియర్ వైట్ బ్యాక్గ్రౌండ్, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే, స్పెక్స్ తీసేసి మంచి ఒక షర్ట్తో ఉండి మీరు తీసుకోవాలి. ఓకే, సో కాబట్టి అప్లై చేసేటప్పుడు కొంచెం ఇది మైండ్లో పెట్టుకోండి. అప్లోడ్ పాస్పోర్ట్ ఫోటోగ్రఫీ కదా, ఏదో డాక్యుమెంట్ అప్లై చేస్తే అనుకోవద్దు. మిమ్మల్ని డైరెక్ట్గా రీసెంట్ ఫోటోగ్రాఫ్ లాగా అక్కడికప్పుడే తీస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఆధార్ అథెంటికేషన్ అనేది ఉంటేనే మంచిది, ఆధార్ బేస్డ్ అథెంటికేషన్, కాబట్టి అందరూ చేసుకోండి, మంచిదే. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ. అప్లికేషన్ ఫీ అనేది 100 రూపీస్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడాను. బట్ విమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ అండ్ ఈఎస్సీఎం are eligible for reservation are exempted for payment of fee. అంటే మిగతా వాళ్ళు ఎవరికి కూడాను ఇవి ఎవరైతే వీళ్ళందరికీ మెన్షన్ చేసామో వీళ్ళెవరికి కూడాను ఫీ అనేది ఉండదు, 0. ఓకే, సో ఫీజ్ అనేది మీరు నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఫోన్పే ఇట్లా వాట్ మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ ఫీ అనేది మాత్రం జూలై 5th కల్లా మీరు పేమెంట్ చేసేయాలి. ఓకే, మీరు కనుక పేమెంట్ చేయకపోతే మీది ఇన్కంప్లీట్గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు కరెక్షన్కి ఏదైనా కరెక్షన్ కనుక ఉంటే అప్పుడు అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్స్కి మీకు విండో ఓపెన్ చేస్తాడు జూలై 9th to 11th. కానీ ఆ కరెక్షన్ ఛార్జ్ మాత్రం కొంచెం ఉంటుంది. 200 రూపీస్ ఫస్ట్ టైం కరెక్షన్, సెకండ్ టైం కరెక్షన్ చేయాలంటే 500 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెంటర్స్, ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఒక్కొక్క రీజియన్కి కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఓకే, మీరు ఆ సెంటర్స్ మొత్తంలోని 3 సెంటర్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు ప్రిఫరెన్స్. ఇప్పుడు మనది సదరన్ రీజియన్ అంటే ఆంధ్ర, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ, వీటికి సంబంధించిన మొత్తం సెంటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఆ సెంటర్స్ చూసుకొని మీరు ఆ 3 సెంటర్స్లో ఏవైనా ప్రిఫరెన్స్లా ఇచ్చుకుంటారు. ఓకే, మే గివ్ ఆప్షన్ ఫర్ ఎనీ 3 సెంటర్స్. నెక్స్ట్ కమింగ్ టు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏమీ మారలేదు, లాస్ట్ టైం ఎలా ఉందో అలానే ఉంది. టైర్ 1, టైర్ 2 అంతే. ఓకే, టైర్ 1 ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ టైర్ 2 మార్క్స్ మాత్రమే కూడా మనకి ఫైనల్ సెలెక్షన్స్లోని తీసుకోవడం జరుగుతుంది. సో సిలబస్ ఏమైనా మారిందా, ప్యాటర్న్ ఏమైనా మారిందా అంటే ఏమీ మారలేదు, అన్నీ కూడా సేమ్. టైర్ 1లో మనకి మొత్తం 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్ట్లోని 25 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 2 మార్క్స్, టోటల్ 200 మార్క్స్. టోటల్ 200 మార్క్స్. 1 hour అనేది టైం ఉంటుంది. సో ఎవరైతే స్క్రైబ్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రం 1 hour 20 minutes అనేది ఉంటుంది. ఓకే, యాజ్ పర్ లాస్ట్ టైం లాగే. నెగిటివ్ మార్క్ మాత్రం 0.5 మార్క్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, కమింగ్ టు టైర్ 2 గురించి మాత్రం చాలా క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. సో సెక్షన్ పేపర్ 1
పేపర్ 1 అంటే ఏంటంటే మనకి పేపర్ 1లోని మనకి సెషన్ 1, సెషన్ 2 అని 2 ఉంటాయి. ఓకే, పేపర్ 1లో సెషన్ 1, సెషన్ 2 ఉంటుంది. సెషన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3. సో చూడండి, ఇదంతా కూడా ఏంటంటే 2 hours 15 minutes ఉంటుంది. సెక్షన్ 1 రాసాకే, అంటే సెక్షన్ 1 ఎంత 1 hour అనమాట. ఓకే, ఈ 1 hour కంప్లీట్ అయ్యాకే మీరు సెక్షన్ 2కి వెళ్తారు. ఆ సెక్షన్ 2 మళ్ళీ 1 hour. ఈ 1 hour కంప్లీట్ అయ్యాకే నెక్స్ట్ 15 minutes సెక్షన్ 3కి వెళ్తారు. 15 minutes. ఓకే, సో ఇప్పుడు సెక్షన్ 1లో మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో 30 టోటల్ 60 క్వశ్చన్స్, ఒక్కొక్కటి 3 marks, 180 hours. నెక్స్ట్ అలానే సెక్షన్ 2లో ఇంగ్లీష్ 45, జనరల్ అవేర్నెస్ 25, టోటల్ 70, ఒక్కొక్క క్వశ్చన్ 3 marks, టోటల్ 210 marks. ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 3 marks, 60. సో కంప్యూటర్ టెస్ట్ అనేది ఏదైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుందో ఇది ఈస్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. సో కాబట్టి 180 + 210 ఎంతమ్మా, ఇట్ ఈస్ 390. సో టోటల్ స్కోర్ మనకి 390 మీదే ఉంటుంది. అంటే మీరు 390కే కన్సిడర్ చేస్తారు. కానీ కంప్యూటర్ నాలెడ్జ్లోని కట్ ఆఫ్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉంటుంది కొన్ని పోస్ట్కి. కొన్ని పోస్ట్స్ ఉంటాయి మీకు, అవి నేను చెప్తాను. సో ఆ పోస్ట్కి మాత్రం కొంచెం కంప్యూటర్ స్కోర్ ఎక్కువ రావాలి. ఓకే, నెక్స్ట్ సెషన్ 2 అది అయిపోయిన తర్వాత సెషన్ 2 డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, అంటే డెస్ట్ అంటారు. మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, మీరు టైప్ చేయాలి అంతే. ఓకే, అది 15 minutesలో మీరు టైప్ చేసేయాలి. సో ఇట్ ఈజ్ ఆల్సో క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఓకే, నెక్స్ట్ ఎవరైతే జేఎస్ఓ, ఈ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ అవి రాస్తారో వాళ్ళు మాత్రం ఈ పేపర్ 2 అనేది రాయాలి. ఓకే, వాళ్ళు దానికి గనక క్వాలిఫై అయినా, దానికి గనక మీరు అప్లై చేస్తే మాత్రం పేపర్ 2 రాయాలి. ఈ పేపర్ 2లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ 2 marks ఉంటుంది, 200. సో పేపర్ 1కి మనకి నెగిటివ్ మార్కింగ్ 1 mark అయితే, ఓకే, దీనికైతే 0.5 పేపర్ 2కి. ఓకే, సో మొత్తంగా మనకి బాగా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఈ పేపర్ 1లోని సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 అంటే మ్యాథ్స్, ఇంగ్లీషు, రీజనింగ్, జిఎస్ మీద మాత్రమే మార్క్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పాను కదా, దెర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఆఫ్ పేపర్ 1 అండ్ 0.5 marks ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ ఇన్ పేపర్ 2. నెక్స్ట్ ఇదిగోండి, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ బట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. హౌవెవర్, while shortlisting the candidates for the posts where computer proficiency is prescribed. What are the posts which are prescribed computer proficiency? ASO in CSS, MEA, AFHQ, and assistant in serious fraud investigation office, that is SFIO under the Ministry of Corporate Affairs, and assistant GSA in the Ministry of Mines, and assistant in Indian Meteorological Department, and inspector, that is CGST, Central Excise Inspector, or preventive officer or examiner, and executive assistant in CBIC, and postal or sorting assistant in Department of Posts, etc. have higher qualifying standards will be set in comparison to the other posts. సో మీరు గనక ఈ పోస్ట్లోని గనక ఏదైతే ఇప్పుడు నేను చదివానో ఆ పోస్ట్ కనుక మీరు అప్లై చేయాలనుకున్నా, లేకపోతే దాంట్లో కనుక మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్లో ఎక్కువ స్కోర్ అనేది తెచ్చుకోవాలి. అప్పుడే మీకు ఈ జాబ్స్లోనే వస్తాయి. ఓకే, ఏదో జస్ట్ క్వాలిఫై అయిపోయాము అంటే ఈ జాబ్స్లో రావచ్చు, రాకపోవచ్చు అనమాట. ఓకే, అలానే డెస్ట్ కూడాను కొన్ని జాబ్స్కి కంపల్సరీ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. సపోజ్ డెస్ట్ క్వాలిఫై అవ్వకపోతే డెస్ట్ క్వాలిఫై అవ్వని జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం మీరు ఎలిజిబుల్ అవుతారు. అలానే టైర్ 1కి టైర్ 2కి సిలబస్ ఏం పెద్ద తేడా ఉండదు. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో కూడా మనం చెప్పాము. సో జస్ట్ ఒక్కసారి నోటిఫికేషన్ చూస్తే మీకు తెలుస్తుంది. సో మనం అయితే ప్రజెంట్ మన యాప్లోనైతే మాత్రం CGL క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే మ్యాథ్స్ పార్ట్ ఉందో, ఓకే, టైర్ 1 అండ్ టైర్ 2 రెండింటికి కూడా మనం అప్లై ఇవ్వడం జరుగుతుంది. చూడండి, సో వీఆర్ ప్రొవైడింగ్ కోర్స్ ఫర్ దిస్. టైర్ 1లోనైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ మొత్తానికి, అలానే టైర్ 2లోని మనకి మ్యాథ్స్ ఏదైతే ఉందో ఈ మ్యాథ్స్ మొత్తం అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ వీటికి మనం కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా తక్కువ అమౌంట్కి ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ రికార్డెడ్ క్లాసెస్. సో యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ మ్యాథ్స్ విత్ మనీ, ఆర్ యూ కెన్ డైరెక్ట్లీ పర్చేజ్ ఫ్రమ్ ది వెబ్సైట్ ఆల్సో. ఓకే, సో మన వీడియోస్ అన్నీ కూడాను యూ కెన్ వాచ్ ఇన్ కంప్యూటర్ అండ్ ఆల్సో యూ కెన్ వాచ్ ఇన్ మొబైల్. ఓకే,
సో నెక్స్ట్ సిలబస్ అంతా మిగతావి స్టాటిస్టిక్స్ సిలబస్ అవన్నీ ఒకసారి చూడండి. మీరు గనక జేఎస్ఓ ఆర్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 ఎగ్జామ్ గనక రాస్తే. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ చూడండి. The candidates who have not undergone Aadhaar based authentication will be required to report at the examination center 2 hours before the scheduled start of examination. చూసారా, అంటే ఆధార్ పెట్టుకోండి, పెట్టుకోకపోతే మీకు ఇలాంటివన్నీ ఉంటాయి అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అంతే. సో ఇన్ని చెప్పాక మనం ఆధార్ పెట్టేసుకుంటాం కదా. ఇప్పుడు ఏంటి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు ఆధార్ని కంపల్సరీ చేయొద్దు అని చెప్పింది. ఇప్పుడు కంపల్సరీ చేయకూడదు, కానీ అవతల వాడు ఇంట్రెస్ట్ చూపించాలి, దానికి ఇలాంటివన్నీ పెడతారనమాట అంతే. సో మీరు ఆధార్ ఎనేబుల్ చేసుకున్న ఓకే బేస్డ్ అథెంటికేషన్, లేదు అంటే ఇలా మీరు 2 hours ముందు తీసుకెళ్ళాలి. తర్వాత మీ ఐడెంటిటీ తర్వాత మీ దాంట్లో మాత్రం ఏవైనా ఫోటోగ్రాఫ్ బ్లర్ ఏమైనా ఉంటే ఎందుకైనా మంచిదని మీరు 2 passport size ఫోటోగ్రాఫ్స్ అనేవి ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ ఒరిజినల్ ఫోటో ఐడి మీరు తీసుకెళ్తారు కదా, ఈ తీసుకెళ్లేటప్పుడు దాని మీద మీ డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఖచ్చితంగా ఉండాలి. అంటే మీ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఉంటాయి కొన్ని ఐడి కార్డ్స్ మీద. సో అలా కాకుండా డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండాలి. ఫర్ సపోజ్ డేట్ ఆఫ్ బర్త్ లేని తీసుకెళ్తే మాత్రం డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యాలిడ్ డాక్యుమెంట్ లైక్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, 10th class సర్టిఫికేట్ కానీ, లేకపోతే మార్క్ షీట్ ఇష్యూడ్ బై ఎనీ సిబిఎస్ఈ ఆర్ ఐసిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డ్స్ ఏదైనా కూడా మీరు తీసుకెళ్ళచ్చు. దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి. ఓకే. నెక్స్ట్ అంతేకాకుండా అప్లికేషన్స్ విత్ బ్లర్డ్ ఫోటోగ్రాఫ్ ఆర్ బ్లర్డ్ ఆర్ మినియేచర్ సిగ్నేచర్ విల్ బి రిజెక్టెడ్. ఓకే. మీరు గనక ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ చేసుకోలేదు, ఓకే, ఓటీఆర్ అయ్యాక, వన్ టైం రిజిస్ట్రేషన్ అయ్యాక చేసుకోలేదు, చేసుకోకుండా మీరు నార్మల్గా మీరు ఎగ్జామ్ అప్లై చేశారు. ఎగ్జామ్ అప్లై చేశాక అప్లై చేసిన వెంటనే మీరు అందరి అప్లికేషన్స్ యాక్సెప్ట్ అయ్యాయా రిజెక్ట్ అయ్యాయా అని చెప్తాడు మీకు ఎస్ఎస్సి వాడు. ఎగ్జామ్ ముందే, సిజిఎల్ టైర్ 1 ముందే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయింది, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది అని చెప్తాడు. మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎప్పుడు ఉంటాయంటే, ఫోటోగ్రాఫ్ కనుక బ్లర్డ్, మీరు ఫోటో తీసుకున్నారు అది బ్లర్డ్, లేకపోతే సిగ్నేచర్ పెట్టారు అది సరిగ్గా లేదు, ఓకే, అలాంటప్పుడు మీ అప్లికేషన్స్ రిజెక్ట్ చేసేస్తారంట. అలా కాకుండా మీరు గనక ఆప్టెడ్ ఫర్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ చేస్తే మీది ఎప్పటికీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడు. సో మళ్ళీ మీకు ఏం చెప్తున్నాడు, మీరు చేసుకోండి, చేసుకోకపోతే ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్తున్నాడు అంతే. ఓకే. కాబట్టి ఆధార్ బేస్డ్ అథెంటికేషన్కి వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎవరు చేస్తారు అంటే, అప్పట్లో మనకి ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎస్ఎస్సి ఫస్ట్ చేసేది డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మళ్ళీ యూజర్ డిపార్ట్మెంట్స్, మీకు ఏ డిపార్ట్మెంట్లో అయితే జాబ్ వచ్చిందో వాళ్ళు మళ్ళీ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అలా కాకుండా ఎందుకు ఇంత రిడెండెన్సీ అని ఓన్లీ యూజర్ డిపార్ట్మెంట్స్ మాత్రమే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ థింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది. యాజ్ పర్ ద పాలసీ ఆఫ్ ద కమిషన్, ఎస్ఎస్సి డస్ నాట్ మెయింటైన్ ద వెయిటింగ్ లిస్ట్ ఆర్ రిజర్వ్ లిస్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మల్టీ ఫ్యాక్టర్ ఎగ్జామినేషన్స్ కండక్టెడ్ బై ఇట్. ఇంతవరకు ఎస్ఎస్సి ఎప్పుడూ కూడాను మనకి వెయిటింగ్ లిస్ట్ అనేది పెట్టలేదు. ఓకే. వెయిటింగ్ లిస్ట్ పెట్టకపోవడం వల్ల ఏమవుతుందో ఒకసారి నేను చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మనకి ఒకసారి ఎస్ఎస్సి సిజిఎల్లో 10,000 వేకెన్సీస్ ఉన్నాయనుకుందాం. ఈ 10,000 వేకెన్సీస్కి సెలెక్ట్ చేసింది, టైర్ 2 అయిపోయింది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. సో ఈ 10,000 మెంబర్స్లోని అందరూ కూడాను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాక వాళ్ళు అనుకున్న పోస్ట్ రాకపోయినప్పుడు కొంతమంది జాయిన్ అవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ బి లేకపోతే లెవెల్ 7లో ఉంటారు కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు, మళ్ళీ ఎస్ఎస్సి రాస్తారు. వాళ్ళు వాళ్ళ హోమ్ స్టేట్ గురించో లేకపోతే వాళ్ళు వేరే లెవెల్ 7లోని జాబ్ కోసమో రాస్తారు. బట్ వాళ్ళకి ప్రజెంట్ జాబ్ చేస్తున్న దానికన్నా అది మంచి జాబ్ కాకో లేకపోతే హోమ్ స్టేట్ రాకో వాళ్ళు ఏమవుతారంటే ముందున్న జాబ్లోనే కంటిన్యూ అయిపోయి ఆ జాబ్ జాయిన్ అవ్వరు. అలా కాకపోయినా కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వ్యాలిడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయరు. ఇట్లా మొత్తంగా 10,000లో దగ్గర ఒక 500 మెంబర్స్ వేకెన్సీస్ ఉండిపోయాయి అనుకుందాం. సో 9,500 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. ఓకే. ఇప్పుడు ఈ 500 వేకెన్సీస్ ఏవైతే వేకెంట్గా ఉండిపోయాయో అవి నెక్స్ట్ ఇయర్ దాంట్లో మనకి క్యారీ ఫార్వర్డ్ లెక్క, లేకపోతే నెక్స్ట్ ఇయర్ దాంట్లోనే యాడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఈ 500 వేకెన్సీస్ గురించి ఆల్రెడీ ఇప్పుడు ఈ 10,000 కన్నా దగ్గరలో ఉన్నాడు, 10,200 ర్యాంక్ వచ్చినోడు ఉంటాడు, వాడు పోయినట్టే కదా, వాడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాసుకోవాలి. అనవసరంగా ఇప్పుడు 500 వేకెన్సీస్ ఉండిపోయాయి, పోనాడు బాగా చదివి దగ్గరలో ఉన్నాడు, పోనాడికి ఇద్దామా అంటే వెయిటింగ్ లిస్ట్ లేదు. కాబట్టి లాస్ట్ టైం కొంతమంది ఢిల్లీలో ఎస్ఎస్సి
దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది, వెయిటింగ్ లిస్ట్ ఇవ్వండి, దీనివల్ల చాలా మంది అభ్యర్థులు బాధపడుతున్నారు అని. సో దాన్ని కన్సిడర్ చేసింది ఎస్ఎస్సి. ఏం చెప్తుందంటే, హౌఎవర్ ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ బై ద కమిషన్ దట్ ఆఫ్టర్ ద ఫైనల్ రిజల్ట్స్ some vacancies remain unfilled after document verification. Therefore, in an endeavor to fill all the notified vacancies to max, అంటే ఎన్నైతే వేకెన్సీస్ నోటిఫై చేశాయో అవన్నిటినీ కూడా ఫిల్ చేయాలి అనే ఉద్దేశంతో ద కమిషన్ ఈస్ కంటెంప్లేటింగ్ టు ఇంట్రడ్యూస్ ఎ స్కీమ్ ఫర్ సింగిల్ రౌండ్ ఆఫ్ పోస్ట్ అలాట్మెంట్ స్లైడింగ్ seeking to fill up unfilled vacancies reported after document verification through extended cutoff. నెక్స్ట్ ఇంకొక ఎక్స్టెండెడ్ కట్ ఆఫ్ పెట్టేసైనా వాటిని, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ముందు 150 పెట్టింది అనుకో కట్ ఆఫ్, అప్పుడు మొత్తం 10,000 మంది సెలెక్ట్ అయ్యారు. తర్వాత ఈ 500 వేకెన్సీస్కి మళ్ళీ ఇంకొక కట్ ఆఫ్ పెడుతుంది, 148 ఎంత పెట్టింది అనుకో, అప్పుడు ఒక 500 మంది వచ్చారు అనుకోండి. ఆ కట్ ఆఫ్లో ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మళ్ళీ ఇట్లా చేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ స్లైడింగ్ స్కీమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ది అప్రూవల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. And if approved, complete modalities of its implementation will be notified by the commission on its website. అంటే ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేయలేదు, చేస్తే అప్రూవల్ కనుక చేస్తే మేము దాన్ని ఎలా ప్రొసీడ్ అవుతాం అనేది కమిషన్ వెబ్సైట్లో చెప్తామని చెప్తున్నారు. సో కాబట్టి పక్కా వెయిటింగ్ లిస్ట్ ఉంటుందని అనుకోవద్దు, బట్ వెయిటింగ్ లిస్ట్ ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, preference of various posts and departments will be taken from the candidates through online option form on the website of the commission before declaration of final result. Tier 2 అయిపోయాక మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందు మీకు, అంటే ఫైనల్ రిజల్ట్ రాకముందు మీకు ఒక ఏంటది ఆన్లైన్ ఆప్షన్ ఫామ్ అనేది పెడతాడు. ఓకే, జస్ట్ ప్రిఫరెన్సెస్ గురించి. మీరు కనుక ఆ ప్రిఫరెన్సెస్ పెట్టుకోకపోతే మీకు ఏ జాబు రాదు. ఓకే, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏంటంటే నేను ఏది పెట్టకపోతే ఏదో ఒకటి ఇస్తాడు కదా అనుకుంటారు. లేదు లేదు, ఓకే, మీరు ఖచ్చితంగా ఆ ప్రిఫరెన్స్ ఏదో ఒకటి పెట్టుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు, క్యాండిడేట్స్ హూ డు నాట్ సబ్మిట్ దేర్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆన్ ద వెబ్సైట్ ఆఫ్ ద కమిషన్ విత్ ఇన్ ద స్టిపులేటెడ్ టైమ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ ఎనీ పోస్ట్ ఇన్ ద ఫైనల్ రిజల్ట్. Such candidates shall not be provided with another opportunity to exercise preference for posts and will be solely responsible for the same. They are the responsible persons. కాబట్టి ఖచ్చితంగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. ఓకే, సో ఇది మీరు తెలుసుకోవాల్సింది. తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఫిజికల్ స్టాండర్డ్స్ కొన్నిటికి, మెడికల్ స్టాండర్డ్స్ కొన్నిటికి ఉంటాయి. ఆ ఫిజికల్ ఆ మెడికల్ స్టాండర్డ్స్ కనుక మీరు కనుక ఉంటేనే ఆ పోస్ట్ పెట్టుకోండి. మీరేమో తెలియకుండా మీకు మంచి ర్యాంక్ వచ్చింది కాబట్టి నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టరో లేకపోతే ఎగ్జామినరో లేకపోతే ప్రివెంట్ ఆఫీసరో పెట్టేసుకుంటానని పెట్టేసుకున్నాక మీకు జాబ్ వచ్చేసాక యూజర్ డిపార్ట్మెంట్ మీకు ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్స్ చూసినప్పుడు మీరు దానికి తగ్గట్టుగా లేకపోతే మీకు ఏ జాబు రాదు, ఉన్న జాబ్ అది పోతుంది. మీరు వేరేది పెట్టుకుంటే వచ్చి ఉండదేమో ముందు ఆప్షన్ ప్రిఫరెన్స్. అప్పుడు మీరు తెలుసుకోకుండా ఫిజికల్ మెడికల్ స్టాండర్డ్స్ చూసుకోకుండా కనుక మీరు ఈ జాబ్స్ పెట్టేసి రేపు పొద్దున లేకపోతే మాత్రం ఉన్న జాబ్, ఆ వచ్చిన జాబ్ను కూడా మీకు ఇవ్వరు. ఓకే, దోస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ వైల్ గివింగ్ ది పోస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్, Section 3 and Section 4 of Paper 1 and 2 of Computer Knowledge and Test respectively are qualifying in nature. ఇది qualifying in nature మనం చెప్పుకున్నాం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. Merit list will be prepared on the basis of overall performance of candidates in Tier 2 examination only. Only Tier 2 మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద full thing. And last thing I have to mention that candidates selected for appointment are liable to serve anywhere in India. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆల్ దీస్ పోస్ట్ క్యారీ ఆల్ ఇండియా సర్వీస్ లైబిలిటీ. అంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా చెయ్యాలి అన్న ఉద్దేశం పెట్టుకోండి మైండ్లోని. రేపు పొద్దున మీరు వైజాగ్ జోన్కి వచ్చారంటే వైజాగ్లోనే జీవితాంతం ఉండిపోరు, డెఫినెట్గా మీకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఓకే, సో దానికి మీరు మైండ్ని పెట్టుకోండి. అంతేగాని నాకు ఈ స్టేట్లోనే నేను ఉండిపోవాలి, ఆ స్టేట్లోనే ఉండిపోవాలి అని కూడా అనుకోవద్దు. Because these all posts comes under all India service liability category. Okay, so these are the main important details in the notification. But I suggest or I advise all of you to read the notification again in your respective category. మీరు ఒక రెస్పెక్టివ్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు అయితే, అంటే ఓబీసీ అనుకోండి, లేకపోతే ఎస్సీ ఎస్టీ, లేకపోతే పీడబ్ల్యూబీడీ ఆర్ ఈఎస్ఎం, మీకు సంబంధించిన డీటెయిల్స్ని మరొక్కసారి ఫుల్గా చదువుకోండి.
చదువుకొని ఎగ్జామ్ని అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకును అలా అప్లై చేయకుండా ఉంచొద్దు. లాస్ట్ మినిట్లో ఏమవుద్దంటే లాస్ట్ 1 వీక్లోని కొంచెం రష్ ఎక్కువైపోయి మనకి ఎప్పుడు కూడాను వెబ్సైట్ క్రాష్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు లాస్ట్ మినిట్ వరకు ఆగొద్దు. వీలైనంత వేగంగా అన్ని డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేయండి. చేసిన వెంటనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది మీకు ఒక అవగాహన ఉండాలి. మీరు ఫస్ట్ టైం అభ్యర్థులైనా ఆల్రెడీ రాస్తున్న అభ్యర్థులైనా మీ ప్రిపరేషన్ లెవెల్ని మీరు ఎప్పుడూ కూడా మార్చుకుంటూ ఉండాలి. అండ్ హౌ టు ప్రిపేర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ విత్ ఇన్ ది స్టెప్యులేటెడ్ టైం అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ దిస్ వీడియో ఈజ్ సోన్లీ ఆన్ ది నోటిఫికేషన్ details of SSC CGL 2025. I hope all of your doubts, if you have any doubts regarding these notification, are cleared in this video. And still, if you have any further doubts, definitely you can comment in the comment box. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. డెఫినెట్గా వీలైనంత తొందరగా మనం కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మ్యాథ్స్ విత్ మనీ. సో మ్యాథ్స్ విత్ మనీ యాప్లోని మనకి ఆల్రెడీ మనం CGL 2024 ప్రిలిమ్స్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాము. అలానే టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా పెట్టాము, ఫ్రీగా మనం రాసుకోవచ్చు. అలానే CGL 2023 CHSL 2024 ఎగ్జామ్స్ కూడా టాపిక్ వైజ్ కంపైలేషన్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అలానే CGL మొత్తం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోర్స్ అనేది రికార్డెడ్ క్లాసెస్ అనేవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం డెఫినెట్గా ఒకసారి మన యాప్ని విజిట్ చేయండి. మీకు ఏవైనా అర్థం కాకపోయినా మీరు చాట్ బాక్స్లో అక్కడ అడగచ్చు. డెఫినెట్గా కోర్సెస్ ఏమైనా తీసుకున్నా మీకు అర్థం అవుతాయి. ఓకేనా? సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.